హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరే, ఈరోజు నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి అంటే సక్సెస్. సో సక్సెస్ అనేది అందరికీ చాలా ఇష్టమైంది, కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. నిజానికి దెర్ ఈజ్ ఏ సీక్రెట్ టు సక్సెస్, బట్ మెనీ పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్. ఇక్కడ మనం ఒక కథను ఊహించుకుందాం. మన నిజ జీవితానికి సంబంధించి ఒక కథని ఊహించుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక ఆట ఆడిస్తాడు. ఆ ఆట ఆడించడం కోసం ఒక ఇద్దరిని పిలుస్తాడు. ఆ ఇద్దరికి కళ్ళకి గంతలు కడతాడు. కట్టిన తర్వాత ఒక పెద్ద రూమ్లో కొన్ని వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ని దాచి ఉంచుతాడు. గేమ్ ఏంటంటే ఇద్దరికి ఒకే ఆపర్చునిటీ ఇస్తాడు, ఇద్దరికి సేమ్ టైం ఇస్తాడు, అండ్ అలాగే ఇద్దరికి సేమ్ రూల్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. ఆ 5 minutes టైంలో ఎవరైతే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. అయితే సరే, రూల్స్ అని చెప్పేశాడు, టైం ఇచ్చేశాడు, గేమ్ స్టార్ట్ చేశారు. సో టైం స్టార్ట్ అయింది. సో ఇద్దరు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యారు. ఆ మొదటి వ్యక్తి ఎప్పుడైతే టైమర్ స్టార్ట్ అయిందో వెంటనే ఇంకా ఆలోచించకుండా ముందుకలా ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నాడు. అండ్ అలాగే చేతులతో ప్రతిదీ కూడా తడుముతా ఉన్నాడు అనమాట. ఎక్కడ ఏం కనిపిస్తుంది, ఏం దొరుకుతుంటే అది తీసుకుందాము అని చెప్పి. నిజానికి మనకి కళ్ళ గంతలు కట్టిన తర్వాత ఎవరికి ఏమీ కనిపించదు. కొంచెం కష్టమే మనకి వెతికి పట్టుకోవడం అనేది. కానీ అయినా కూడా ఆయన చాలా బ్రేవ్గా, చాలా డేరింగ్ చేసి వెళ్ళి మొత్తానికి కొన్ని తీసుకొని ఉన్నాడనమాట. వెతుకుతూ ఉన్నాడు ఇంకా. సో ఇంకొక పర్సన్ టైమర్ స్టార్ట్ అవ్వంగానే ఎవరైనా వచ్చి అతనికి దారి చూపిస్తారేమో అని చెప్పి అతను వెయిట్ చేస్తున్నాడు. ఒక అడుగు ముందుకేసాడు. ఎందుకో కొంచెం బాగా కష్టం అనిపించి మళ్ళీ ఆగాడు అనమాట. ఈ లోపల ఆ 5 minutes టైం ఏదైతే ఉందో అది అయిపోయింది. సో రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఇమీడియట్గా వెళ్ళి ఏం దొరికితే అది తీసుకుందాము అని చెప్పి కష్టంగా అనిపించినా కూడా హార్డ్ వర్క్ చేసి కొన్ని వస్తువుల్ని సంపాదించారు. ఎవరైతే ఇంకొక పర్సన్ ఎవరో వచ్చి నాకు అవకాశం ఇస్తారు అని చెప్పి ఎదురు చూశాడో ఆయన ఖాళీ చేతులతో ఉన్నాడు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, జీవితంలో ప్రతిదీ ఎవరు కూడా మనకి ఇలా చెయ్యు, అలా చెయ్యు, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి ఎవరు చెప్పరండి. మనకి మనమే ఆపర్చునిటీస్ అనేవి వెతుక్కోవాలి. మనకి మనమే హార్డ్ వర్క్ చేయాలి. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. అంతే తప్ప ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అనే దానికోసం అయితే మనం ఎదురు చూడకూడదు. సో దేవుడు మనకి ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా కావలసిన ప్రతిదీ కూడా దాచిపెట్టి ఉంచారు. అది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఆపర్చునిటీస్ని మీరే వెతుక్కొని లైఫ్లో సక్సెస్ అవుతారా, లేకపోతే ఈ సెకండ్ పర్సన్ లాగా ఎవరో వచ్చి నాకు దారి చూపిస్తారు, అప్పుడు వెళ్దాంలే, అప్పుడు చూద్దాంలే అని చెప్పి అక్కడే ఆగిపోతారా? సో డెసిషన్ ఈజ్ యోర్స్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే నేను చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్లో రావు. ఓకే, థ్యాంక్ యూ.